వెల్కమ్ టు 99 టీవీ కెరీర్ అండ్ జాబ్స్. మీరు చాలా ఇంటర్వ్యూలకి వెళ్ళే ఉంటారు, కానీ ఒకటి అబ్జర్వ్ చేశారా? ఇంటర్వ్యూయర్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని. ఈ ప్రశ్నతోనే మీ సెలెక్షన్ 50% డిసైడ్ అయిపోతుంది. ఎందుకంటే చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యి పాయింట్ లేకుండా మాట్లాడి వచ్చిన గొప్ప ఆపర్చునిటీని మిస్ చేసుకుంటారు. సో ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఒక సీక్రెట్ ఫార్ములా నేర్పిస్తాను. ఈ ఒక్క వీడియో చూస్తే మీరు ఏ ఇంటర్వ్యూ అటెండ్ అయినా ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఎస్ నేను ఈ జాబ్ కి పర్ఫెక్ట్ అని చెప్పగలుగుతారు. మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ లో నేను ఒక మ్యాజిక్ క్లోజింగ్ సెంటెన్స్ కూడా చెప్తాను, బికాస్ అది ఇంటర్వ్యూలకి చాలా ఇష్టం. యాక్చువల్లీ మన వాళ్ళల్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంట్రో అంటే ఆటోబయోగ్రఫీ అనుకుంటారు. ఆ ప్రాసెస్ లో చేసే ఫస్ట్ మిస్టేక్ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం చెప్పడం, అమ్మేం చేస్తుంది నాన్నేం చేస్తాడు అని. అసలు అలాంటి టాపిక్స్ ఇక్కడ అవసరమే లేదు. అండ్ కామన్ గా జరిగే రెండో మిస్టేక్ ఏంటో తెలుసా? ఆల్రెడీ మీ రెజ్యూమేలో ఉన్నది మళ్ళీ చదివి వినిపించడం. ఇంటర్వ్యూయర్ కి మీ బర్త్ డేట్ అసలు అక్కర్లేదు, మీరు ఈ కంపెనీకి ఏం వాల్యూ యాడ్ చేస్తారో అది మాత్రమే కావాలి. సో దీనికోసం మనం వాడే ఫార్ములా సీట్ అంటే SEAT. దీన్ని నోట్ చేసుకోండి. ముందుగా ఇందులో S అంటే ఏంటి? S ఇస్ ఫర్ స్కిల్స్. మీరు దేనిలో మాస్టర్? ఫర్ ఎగ్జాంపుల్ జావా, డిజిటల్ మార్కెటింగ్ లేదా టీమ్ మేనేజ్మెంట్. మొదట్లోని మీ పవర్ ఏంటో చూపించాలి. నెక్స్ట్ E స్టాండ్స్ ఫర్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్. మీరు చేసిన మెయిన్ ప్రాజెక్ట్స్ లేదా మీ డిగ్రీ హైలైట్స్. జనరల్ గానే కాకుండా స్పెసిఫిక్ గా చెప్పాలి. నెక్స్ట్ A అంటే అచీవ్మెంట్స్. ఇక్కడే మీరు హీరో అవుతారు. కాలేజీలో వచ్చిన అవార్డ్ లేదా పాత కంపెనీలో మీరు సాల్వ్ చేసిన ఒక ప్రాబ్లం. దీని గురించి చెప్పేటప్పుడు నంబర్స్ వాడండి. నేను సేల్స్ ని 20% పెంచాను అని. ఇక T అంటే టైప్ ఆఫ్ పర్సన్ అండ్ టార్గెట్. మీరు ఎలాంటి వ్యక్తి? పనిలో హార్డ్ వర్క్ చూపిస్తారా? ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్టెడ్ గా ఉంటారా? అసలు ఈ పలానా కంపెనీలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? సో దీనికి సంబంధించి మీకు ఒక క్లారిటీ కావాలంటే ఇప్పుడు ఈ ఫార్ములాని రియల్ లైఫ్ లో అప్లై చేసి చూద్దాం. సపోజ్ నేను ఒక ఫ్రెషర్ గా ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే నా ఇంట్రో ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సార్, మొదటగా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నా పేరు ప్రియదర్శిని. నేను కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ ని. నేను ఒక ప్రాబ్లమ్ సాల్వర్ ని. కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఒక కామర్స్ యాప్ కూడా డెవలప్ చేశాను. దానికి కాలేజ్ లెవెల్లో బెస్ట్ ప్రాజెక్ట్ అవార్డు కూడా వచ్చింది. నేను ఎప్పుడూ కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడానికి రెడీగా ఉంటాను. అందుకే మీలాంటి ఇన్నోవేటివ్ కంపెనీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇలా జస్ట్ 60 సెకండ్స్ లో మొత్తం కవర్ అయిపోతుంది. మీరు కూడా ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మీ ఇంట్రోని ఇదే ఫ్లోలో ప్రిపేర్ చేసుకోండి. మీకు గుర్తుంటే వీడియో స్టార్టింగ్ లో ఒక విషయం చెప్పాను కదా, ఎండ్ లో మ్యాజిక్ సెంటెన్స్ ఉంటుంది అని. అదేంటంటే మీ ఇంట్రో కంప్లీట్ అయ్యాక లాస్ట్ లో ఖచ్చితంగా ఇలా చెప్పండి, ఐ హావ్ ద స్కిల్స్ యూర్ లుకింగ్ ఫర్ అండ్ ఐమ్ ఈగర్ టు షో హౌ ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు యువర్ టీమ్ సక్సెస్. ఇంకా ఈ మాట ఇంటర్వ్యూయర్ కనుక వింటే మీరు సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారని అక్కడ వాళ్ళు పక్కా ఇంప్రెస్ అయిపోతారు. సో వ్యూయర్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రెజ్యూమేలో జరిగే కామన్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. అస్సలు మిస్ అవ్వకండి. దిస్ ఇస్ ప్రతిభ సైనింగ్ ఆఫ్.